అందరికీ నమస్కారం అండి. ఈరోజు మరొక విషయాన్ని మనము తెలుసుకుందాం. జీవితం అంటే నేర్చుకోవడం అంటేనే జీవితం. ఈ విషయాన్ని ఎవరో కాదు, ప్రముఖ తాత్వికవేత్త, దార్శనికుడు, ప్రపంచానికే దిశానిర్దేశం చేసినటువంటి సోక్రటీస్ గారు. ఆ సోక్రటీస్ గారు ప్లేటో గారి గురువు గారు. అయితే సోక్రటీస్ గారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా పనిచేశాడనేటువంటి కారణంతో కోర్టు ఆయనకి మరణదండన విధించింది. ఆ మరణదండన ఏంటంటే ఆయన తినేటువంటి ఆహారంలో విషం కలిపి చంపడం. ఆ ప్రకటన వెలువడగానే జైల్లో వాతావరణం అంతా కూడా చాలా విషాదంగా మారింది. సోక్రటీస్ శిష్యులు ఎంతోమంది పరామర్శకు వస్తున్నారు. అందరూ చాలా బాధాతప్త హృదయాలతో కన్నీళ్లు గారుస్తున్నారు. విషాదంతో నిండుకొని ఉంది వాతావరణం అంతా. కానీ సోక్రటీస్ ముఖంలో మాత్రం ఎక్కడా కూడా ఆ విషాదం కనపడటం లేదు. వచ్చిన వాళ్ళందరినీ కూడా చిరునవ్వుతో పలకరిస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళతో సంతోషంగానే మాట్లాడుతున్నాడు. ఆ సమయంలో ఆ జైలుకు కొద్ది దూరంలో ఒక చెట్టు కింద ఒక కళాకారుడు తన వాయిద్యంతో చక్కని గీతాన్ని ఆలపిస్తూ ఉన్నాడు. చాలా అద్భుతమైన గీతంగా సోక్రటీస్కు తోచింది. అప్పుడు అక్కడ డ్యూటీలో ఉన్నటువంటి సార్జెంట్ని పిలిచి, బాబు కొద్దిగా నాకు ఎవరైతే కళాకారుడు ఉన్నారో అతన్ని నా దగ్గరికి తీసుకురాగలవా అని అడుగుతాడు. అప్పుడు, సార్ తప్పకుండా సార్, నేను కూడా మీ అభిమానిని, డ్యూటీ చేయాలి కనుక ఇక్కడ మీకు ఈ డ్యూటీ చేస్తున్నాను జైల్లో, అంతేగాని మీరంటే నాకు చాలా ఇష్టం సార్, తప్పకుండా తీసుకొస్తానని వెళ్ళి ఆ వ్యక్తిని తీసుకొస్తాడు. అప్పుడు సోక్రటీస్ వచ్చినటువంటి వ్యక్తిని, బాబు నీ దగ్గరున్న వాయిద్యాన్ని వాయించడం నేర్పించు, అలాగే నువ్వు ఇప్పటివరకు పాడినటువంటి పాటను కూడా నాకు నేర్పిస్తావా అని అడుగుతాడు. అతను తప్పకుండా నేర్పిస్తానని అంటాడు. కానీ ఇక్కడున్నటువంటి జైల్లో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా ఆశ్చర్యపోతారు. అదేంటి, ఇంకొక గంటలో చనిపోయేటువంటి వ్యక్తికి విచిత్రమైన కోరికేంటి? సోక్రటీస్ గారికి మెదడేమైనా చిట్లిందా? అసలు ఏం మాట్లాడుతున్నాడు? గంటలో చచ్చిపోతావురా అంటే ఇప్పుడు అది నేర్చుకుంటానంటాడేంటి అని గుసగుసలు మొదలవుతాయి. అయినా సరే ఆయన పట్టుదలతో ఆ ఉన్న కొద్దిసేపట్లో ఆ కళాకారుల నుంచి వాయిద్యాన్ని వాయించడం మరియు పాటను పాడడం, ఈ రెండు నేర్చుకుంటాడు. తర్వాత వీళ్ళకున్నటువంటి అనుమానాన్ని ఎవరైతే ఉండబట్టలేక ఒక అతను అడిగాడు, ఏంటి సార్ మీరు విచిత్రంగా ప్రవర్తిస్తున్నారు, ఇంకొద్దిసేపట్లో మీరు మరణిస్తారు, అదేది పట్టించుకోకుండా ఇది నేర్చుకున్నారేంటి అని అడుగుతాడు. అవును కదా, జీవితం అంటే నేర్చుకోవడమే నాయన. నా జీవితంలో ఇప్పటి వరకు నేను అది తెలియదు, నేర్చుకోలేదు. ఇప్పుడు నాకు అవకాశం ఒక గంట రూపంలో దొరికింది, అందుకని నేర్చుకున్నాను, చాలా సంతృప్తికరంగా ఉన్నాను. జీవితం అంటే నేర్చుకోవడమే కానీ చావు గురించి పదే పదే ఆలోచిస్తూ బతకడం కాదు. లైఫ్ ఈజ్ లెర్నింగ్, నాట్ థింకింగ్ అబౌట్ ద డెత్ అనేటువంటి సూత్రాన్ని ఈ ప్రపంచానికి తెలియజేసినటువంటి గొప్ప తాత్విక శాస్త్రవేత్త సోక్రటీస్. హ్యాట్స్ ఆఫ్ సోక్రటీస్ గారు, మీకు వందనం.